డీటెయిల్ చూద్దాం. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ కథనాలతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఎరువుల కొరతపై స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సరిపడా ఎరువులు ఉన్నాయి, ఆందోళన అవసరం లేదన్నారు సీఎం. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్ ఉందో బయట నోటీస్ బోర్డు పెట్టాలని కలెక్టర్లకు సూచించారు రేవంత్ రెడ్డి. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ప్రజా గొంతుకగా కార్యక్రమంలో యూరియా కొరతపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. అన్నదాతలు పడుతున్న అవస్థలను చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని రాజ్ న్యూస్ బృందం వెలుగులోకి తెచ్చింది. రైతన్నల డిమాండ్లను ప్రజా గొంతుక ద్వారా బయటపెట్టింది. రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్ కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్ గా డిస్ప్లేలో పెట్టండి. మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి. బయట ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ ఎంత ఉంది, ఎంత అవైలబుల్ ఉంది, ఎవరు ఏం పరిస్థితి ఉన్నది, ఏమి ఇస్తారు అనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించండి. మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర ఇద్దరు పోలీసులను అదే విధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్ లైన్ చేయడానికి. దాంతో నమ్మకం వస్తుంది. ఎరువులను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్ కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్ గా డిస్ప్లేలో పెట్టండి. మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి. బయట ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ ఎంత ఉంది, ఎంత అవైలబుల్ ఉంది, ఎవరు ఏం పరిస్థితి ఉన్నది, ఏమి ఇస్తారు అనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించండి. మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర ఇద్దరు పోలీసులను అదే విధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్ లైన్ చేయడానికి. దాంతో నమ్మకం వస్తుంది. ఎరువులను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. చాలా బ్రేకింగ్ న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్తో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మీట్ కావడం పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు తెరలేపింది. బీఆర్ఎస్ లో ఉన్న మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరేందుకే బండితో ప్రీతిరెడ్డి సమావేశమయ్యారనే న్యూస్ చక్కర్లు కొట్టింది. బండితో ప్రీతి మీట్ కావడం, బోనాల ఫ్లెక్సీలో బండి సంజయ్ ప్రీతి ఫోటో హైలైట్ కావడం రాజకీయ చర్చకు తెరలేపింది. అయితే బండితో తాను సమావేశం కావడాన్ని మీడియా పొలిటికల్ యాంగిల్ తీసుకోవడంతో ప్రీతిరెడ్డి వివరణ ఇచ్చారు. బంగారు బోనం ఎత్తేందుకు పాతబస్తీ ఆలయం వారు ఆహ్వానిస్తే తాను వెళ్లానని, అదే సమయంలో బండి సంజయ్ అక్కడికి వచ్చారని ప్రీతి వివరణ ఇచ్చారు. రాజకీయ నాయకులు ఎవరొచ్చినా విష్ చేస్తుంటామని, పలకరింపులు ఉంటాయని, అంతే తప్ప పొలిటికల్ కోణంలో చూడదని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మీడియాకు సూచించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నుంచి, మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్తో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మీట్ కావడం పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు తెరలేపింది. బీఆర్ఎస్ లో ఉన్న మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరేందుకే బండితో ప్రీతిరెడ్డి సమావేశమయ్యారనే న్యూస్ చక్కర్లు కొట్టింది. బండితో ప్రీతి మీట్ కావడం, బోనాల ఫ్లెక్సీలో బండి సంజయ్ ప్రీతి ఫోటో హైలైట్ కావడం రాజకీయ చర్చకు తెరలేపింది. అయితే బండితో తాను సమావేశం కావడని మీడియా పొలిటికల్ యాంగిల్తో తీసుకోవడంతో ప్రీతిరెడ్డి వివరణ ఇచ్చారు. బంగారు బోనం ఎత్తేందుకు పాతబస్తీ ఆలయం వారు ఆహ్వానిస్తే తాను వెళ్లానని, అదే సమయంలో బండి సంజయ్ ఎక్కడికి వచ్చారని ప్రీతి వివరణ ఇచ్చారు. రాజకీయ నాయకులు ఎవరొచ్చినా విష్ చేస్తుంటామని, పలకరింపులు ఉంటాయని, అంతే తప్ప పొలిటికల్ కోణంలో చూడొద్దని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మీడియాకు సూచించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నుంచి, మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల సమయంలో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. బీజేపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అప్పట్లో పొలిటికల్ టాక్ స్ప్రెడ్ అయింది. ఆ ప్రచారాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించలేదు. ఈ మధ్యకాలంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో మౌనంగా ఉంటున్నారనే టాక్ వస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యక్తిగత ఆరోపణలను మల్లారెడ్డి ఖండించలేదు. కేటీఆర్ పైన మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యల పట్ల మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఈ సమావేశానికి హాజరు కాలేదు మల్లారెడ్డి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి హాజరు కాలేదు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ఆఫ్ ది రికార్డ్ టాక్ వస్తుంది. అయితే ఆ వార్తలను ప్రీతి ఖండించినప్పటికీ కుటుంబ పెద్ద మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించకపోవడంలో ఆంతర్యం ఏంటని చర్చ మొదలైంది. రైట్గా బండి సంజయ్ ప్రీతిరెడ్డికి భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, పాతబస్తీ బోనాల సందర్భంగా బీజేపీ నాయకుడు వెంకటరమణ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో బండి సంజయ్తో కూడినటువంటి ఫోటో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఫోటో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫోటో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాదు, అదే బీజేపీ నాయకుడు వెంకటరమణ ఇంట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్తో ప్రీతిరెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో ఇదే విషయంపై ప్రీతిరెడ్డిని అడిగినప్పుడు ఆమె ఈ వార్తల్ని ఏమంటూ చెప్తుందంటే, ముఖ్యంగా ఈ యొక్క పాతబస్తీ బోనాల సందర్భంగా బంగారు బోనం ఎత్తుకునేందుకు నన్ను ఆలయానికి సంబంధించినటువంటి కొందరు ఆహ్వానించారు. సో అందుకు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వస్తున్నారు, వెయిట్ చేస్తారా అని చెప్పేసి నన్ను అడిగారు. ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. అందుకే ఆ సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడ ఆలయ దగ్గరకు వచ్చారు. ఆలయ దగ్గరకు వచ్చినప్పుడు నేను బండి సంజయ్తో భేటీ అయ్యాను, కలిశాను, మాట్లాడాను, తప్పేంటి అని చెప్పేసి కూడా ఆమె అంటుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ నేత మైనంపల్లి హనుమంతరావు. అయితే కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి రాజశేఖర రెడ్డి ఖండించలేదు, మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఖండించలేదు. దీనిపైన మేడ్చల్ కేటీఆర్ పైన మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యల పట్ల మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఇఫ్గా ఉన్నటువంటి వివేకానంద గౌడ్, మేడ్చల్ జిల్లా పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ యొక్క మీడియా సమావేశానికి హాజరయ్యారు. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ పైన వ్యక్తిగతంగా చేసినటువంటి ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. బహిరంగంగా కేటీఆర్కి మైనంపల్లి హనుమంతరావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఆ సమయంలో మీడియా సమావేశంలో మల్లారెడ్డి పాల్గొనలేదు. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి రాజశేఖర రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొనలేదు. పాల్గొన్నప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా ఖండించే అవకాశం ఉంటుంది. వాళ్ళకందరికి కూడా ఎక్స్ వేదికగా ఖాతాలు ఉన్నాయి. సో ఖండించవచ్చు. కానీ సరే ఎక్కడ కూడా మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి వ్యాఖ్యలపైన, కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన ఎవరు కూడా ఇటు మరి రాజశేఖర రెడ్డి ఖండించలేదు, మల్లారెడ్డి ఖండించలేదు. సో ఆ మధ్య కాలంలో పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఆయన బీజేపీలోకి వెళ్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అదేవిధంగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఆయనకే టికెట్ ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్పారు. అయినా సరే ఆ సమయంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ వార్తలను ఎక్కడ కూడా మల్లారెడ్డి ఖండించలేదు. సో ఇప్పుడు తన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ నాయకుడు వెంకటరమణ పాతబస్తీ బోనాల సందర్భంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ప్రత్యేకించి ప్రీతిరెడ్డి ఫోటో ఏర్పాటు చేశారు. ఆ ప్రీతిరెడ్డి ఫోటో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటో కూడా ఉండడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అంటే దేనికి సంకేతం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి ఏమైనా బీజేపీలోకి వెళ్తున్నారా? అందుకు ముందుగా ప్రీతిరెడ్డిని ఈ యొక్క బీజేపీ ఫ్లెక్సీలు వెంకటరమణతో వేయించారా, లేదంటే ప్రీతిరెడ్డి ఇష్టంగానే ఆ యొక్క ఫ్లెక్సీ ఏర్పాటు చేసిందా, లేకపోతే ప్రీతిరెడ్డికి తెలియకుండా బీజేపీ నాయకుడు వెంకటరమణ ఏమన్నా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చ. సో ఇప్పుడు ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమే కాదు, వైరల్గా మారడం కాదు, దాంతోపాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ తోటి ప్రీతిరెడ్డి దాదాపుగా 10-15 నిమిషాల పాటు వెంకటరమణ ఇంట్లో భేటీ అయింది. భేటీ అయినప్పుడు సరదాగా కాసేపు ముచ్చటిస్తున్నారు. సో ఇప్పుడు ఇది కూడా ఈ విజువల్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా వైరల్ అవుతున్నప్పుడు ఈ ప్రీతిరెడ్డి అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు భేటీ అయిన భేటీ విజువల్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రాజు న్యూస్ ప్రత్యేకించి ప్రీతిరెడ్డితో మాట్లాడినప్పుడు ఆమె ఒకటే చెప్తుంది, ప్రస్తుతం మరి ఎన్నికలు కూడా ఏం లేవు, ఎందుకు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు మీరు అని చెప్పేసి కూడా ఆమె అంటుంది. ఖండించడం లేదు, మరొకసారి మీడియా అంటే రాజు న్యూస్ ముందుకు ఆమెకు వచ్చేందుకు సాహసం చేయడం లేదు. కాకపోతే మాత్రం ఆమె మొదటగా రాజు న్యూస్ ఆమెతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మాత్రమే చెప్తుంది. దీంట్లో తప్పేముంది, ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే బంగారు బోనం ఎత్తుకునేందుకు పాతబస్తీ ఆలయం వారు నన్ను ఆహ్వానించారు. వెళ్ళినప్పుడు ఆ బంగారు బోనం ఎత్తుకునేందుకు అవకాశం రావడమే చాలా నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. సో ఆ సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వస్తున్నారని తెలుసుకుని నేను అక్కడ వేచి ఉండడంతో పాటుగా ఎంతో కాసేపు భేటీ అయ్యాను, మాట్లాడాను, తప్పేముందని చెప్పేసి కూడా అంటున్నారు. కాకపోతే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో మల్లారెడ్డి మౌనంగా ఉంటున్నారు కాబట్టి అందుకు బీజేపీలోకి ఏమైనా వెళ్తున్నారా ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కాబట్టి సో ఇప్పుడు ప్రీతిరెడ్డి అంటే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ప్రత్యేకించి యొక్క ఫ్లెక్సీలో అంటే లాల్ దర్వాజా బోనాలు పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల్లో భాగంగా బీజేపీ నాయకుడు వెంకటరమణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రత్యేకించి ప్రీతిరెడ్డి ఫోటో, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటో, బీజేపీ నాయకుల ఫోటో ఉండడంతో ఇది దేనికి సంకేతం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఒకవేళ నిజంగా ప్రీతిరెడ్డి బీజేపీలోకి వెళ్తుందా, మల్లారెడ్డి బీఆర్ఎస్లో ఉంటారా, లేకపోతే ముందస్తుగా ప్రీతిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్న తర్వాత మల్లారెడ్డి ఏమైనా బీజేపీలోకి పోతారా ఏంటి అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మరి వాస్తవంగా ఇంటి పెద్దగా మల్లారెడ్డి ఉన్నారు, ఆయన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు కాబట్టి సో ఆయన మరి దీనిపై స్పందించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మల్లారెడ్డి స్పందించడం లేదు. దాంతోపాటుగా మర్రి రాజశేఖర రెడ్డి కూడా దీనిపై స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మల్కాజ్గిరి మర్రి రాజశేఖర రెడ్డి పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి మైనంపల్లి హనుమంతరావు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ఎక్కడ కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఖండించలేదు. ఈ మధ్యకాలంలో తెలంగాణ భవన్లో కూడా మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఇఫ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ కూడా ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొని మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్టీ తరఫున ఖండించారు, వ్యక్తిగతంగా ఖండించారు. బహిరంగంగా కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వెనక్కి తీసుకోవాలి, మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా మల్లారెడ్డి కానీ మర్రి రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదు, ఖండించలేదు. పైగా ఈ మధ్యకాలంలో అనేక కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా కొంత మౌనం వహిస్తున్నారు. దేనికి సంకేతం అని చెప్పేసి కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు మల్లారెడ్డి ఇటు అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి వారి అడుగు ఎటు బీజేపీలోకా బీఆర్ఎస్లోకా లేకపోతే ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాబట్టి దీనిపైన మల్లారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఏమైనా స్పందిస్తారా ఏంటి? ఎందుకంటే తన కోడలు ప్రీతిరెడ్డి ఫోటో ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే దాదాపుగా 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి మల్లారెడ్డి గతంలో నుంచి అంటే ఆయన టీడీపీలో ఉన్న కాంచి ఇప్పటి వరకు ఉన్నప్పుడు కూడా తన కొడుకు భద్రారెడ్డి కానీ కోడలు ప్రీతిరెడ్డి ఫోటోలు ఎక్కడ కూడా ఏరే పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలలో ఏర్పాటు ఎక్కడ కాలేదు. ఫస్ట్ టైం తన కోడలు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఫోటో ఈ యొక్క బీజేపీ నాయకుడు వెంకటరమణ బీజేపీ ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. కాబట్టి మరి దీనిపైన మల్లారెడ్డి స్పందిస్తేనే బాగుంటుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. అనిల్ రైట్ సైదులు, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. విద్యా వైద్య శాఖలు ప్రభుత్వానికి 2 కళ్ళు. అలాంటి శాఖల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు పారదర్శకంగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలి. కానీ
ఉమ్మడి గుంటూరులో వైద్యాధికారుల తీరు విస్మయానికి గురిచేస్తుంది. సర్కారు జీవులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కొందరు హెల్త్ ఆఫీసర్లు. లంచాలకు అలవాటు పడి అయినులకు ప్రమోషన్లు, కానులకు కష్టాలు కలిగిస్తున్నారు. మాట వినని ప్రశ్నించిన సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు. ఉన్నతాధికారులపై ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా ఏపీ హెల్త్ మినిస్టర్ గాని, కూటమి సర్కారు పెద్దలు గాని పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెరుగైన వైద్య సేవల కోసం ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ శాఖను ప్రక్షాళన చేస్తున్నారు. కానీ ఆయనంత ప్రయత్నించిన కొందరు అవినీతి అధికారుల తీరు మారడం లేదు. అంతా మా ఇష్టం అంటున్నారు. ఎవరైతే నాకేంటి అంటూ రెచ్చిపోతున్నారు. ఇటీవల సాధారణ బదిలీల కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఇచ్చిన సర్క్యులర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. గ్రేడ్ 3 నుండి గ్రేడ్ 2గా 2000 మంది ప్రమోషన్ పొందారు. అయితే ప్రమోషన్ పొందినోళ్ళు వేరే స్థానాలకు వెళ్లాల్సి ఉంది. కానీ అలా జరగటం లేదు. కొందరు యూనియన్ లీడర్లు కమిషనర్ నుంచి తాత్కాలిక సర్క్యులర్లను తీసుకొచ్చి చక్రం తిప్పారు. ప్రమోషన్ వచ్చినా కూడా ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కంటిన్యూ అవుతున్నారు. అనేది వాళ్ళకి మేము ట్రాన్స్ఫర్స్ చేయలేదండి. ఆల్రెడీ ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని సేమ్ ప్లేస్లోనే ఉంచమని మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి, మన సిఎఫ్డబ్ల్యూ గారి కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మిగిలిన వేకెన్సీసే చూపించి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఎవరికైతే నిండిందో గ్రేడ్ 3 ఎన్ఎంలందరికీ కూడాను ఈ 266 అనేది వాళ్ళకి మేము ఏ ఉద్దేశంతో కమిషనర్ వీరపాండ్యన్ ఆ సర్క్యులర్ ఇచ్చారో తెలియదు. కానీ ఆ ఒక్క సర్క్యులర్తో జిల్లా వైద్యాధికారులు లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1300 మంది గ్రేడ్ 3 ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. డిహెచ్ఎంఓ డాక్టర్ విజయలక్ష్మి తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. సర్క్యులర్ను అడ్డం పెట్టుకుని కొందరి ఏఎన్ఎంలతో కుమ్మక్కై లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజాప్రతినిధులను ఆమె అసలు పట్టించుకోరని, తాను చెప్పిందే వేదమని చెబుతుంటారట. తన ఆఫీసులోనే ఓ వర్గాన్ని పెట్టుకుని ప్రతి ఫైల్కి ఓ రేట్ను ఫిక్స్ చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 3 జిల్లా వైద్యాధికారులు, బాపట్ల జిల్లా వైద్యాధికారిని డాక్టర్ విజయమ్మ కూడా ఉన్నారు. కొన్ని బదిలీలను అనుకూలంగా చేసుకుని చేతులు దులుపుకున్నారట. పల్నాడు జిల్లా అధికారి రవి అవినీతి దందా వేరేలా ఉంటుందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఇక విజయలక్ష్మి సంగతి సరే, మేడం తీరుపై మండిపడ్డారు స్థానికులు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన తర్వాత మంచు విష్ణు పూర్తిగా మారిపోయారనే టాక్ వినిపిస్తుంది. ఎంతగా అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసేంతగా మంచు వారసులు మారిపోయారని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పేద కళాకారులను ఆదుకుంటానని, వాళ్ల కోసం ఇళయరాజా మ్యూజికల్ షో నిర్వహిస్తానని విష్ణు మా ఎన్నికల్లో ఇచ్చిన హామీ అంతా తుస్సేనని తేలిపోయిందంటున్నారు. నోటికొచ్చిన హామీలు గుప్పించడంలో మంచువారు రాజకీయ నేతలను మించిపోయారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. తమ్ముడు మనోజ్తో పంచాయతీలో బిజీగా ఉండే విష్ణుకు పేద కళాకారుల గురించి పట్టించుకునే టైం లేదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే అసలు మా ప్రెసిడెంట్ అనే విషయాన్ని కూడా విష్ణు మర్చిపోయారని మరికొందరు విమర్శిస్తున్నారు. నటుడు ఫిష్ వెంకట్ వైద్యం కోసం ఇబ్బంది పడినప్పుడు కానీ, ఆయన మరణించినప్పుడు కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున కనీసం పలకరింపు, పరామర్శలు లేవు. మంచు బ్యాచ్ అంతా బిజీ. మరి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ప్రకాష్ రాజుకు మన ఆర్టిస్టుల బాధలు ఏం తెలుస్తాయని మా ఎన్నికలప్పుడు విష్ణు చేసిన కామెంట్ను విని నిజంగా ఈయన గారు ఏదో ఉద్ధరిస్తాడని అందరూ ఎదురు చూశారు. కన్నప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోనట్లే పేద కళాకారుల బాధలను కూడా విష్ణు లైట్ తీసుకుంటున్నట్లున్నారు. మరి ఇలా నిర్లక్ష్యంగా ఉంటే వచ్చే మా ఎన్నికల్లో ఇబ్బంది పడాలి కదా అనే సన్నిహితులు ప్రశ్నిస్తే వచ్చేసారి పోటీ చేస్తేనే కదా ఈ విషయాల గురించి ఆలోచించాలి. అసలు పోటీ చేయకపోతే ఎవరేమనుకున్నా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని మంచు విష్ణు తెగించి సమాధానం చెబుతున్నాడట. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదేనేమో. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న,
మంచు విష్ణు ఎప్పుడైతే తను మా అసోసియేషన్ కు సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతను ఇచ్చినటువంటి హామీలు అనేవి కొన్నంత హామీలు ఇచ్చాడు. కానీ అందులో గోరంతా కూడా ఇప్పటి వరకు నిజం చేసింది లేదు. ఆయన ఆ పనులు చక్కబెట్టినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కనిపించలేదు. గతంలో ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి సందర్భంలో తను సొంత నిధులతో మా అసోసియేషన్ కు సంబంధించి సినిమా వ్యక్తులకు సంబంధించి మా అసోసియేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్ ను కట్టిస్తానటువంటి విషయాలు తెలియజేశాడు. ఆ తర్వాత ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి సహాయం చేస్తాము పేద కళాకారులకు సంబంధించి, అలాగే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉంటారో అందరికీ ఒక సహాయ నిధిని కూడా ఏర్పాటు చేసి వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారనేవి ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. కేవలం ఇటు అన్నదమ్ముల మధ్య కుటుంబంలో వివాదాలు, అలాగే తను తీసినటువంటి సినిమాల మీద శ్రద్ధ చూపించాడే తప్ప ఇవి ఇప్పటి వరకు కళాకారులకు తాను చేసినటువంటి సహాయానికి సంబంధించి కూడా ఎంతవరకు సాయం చేశాడంటే అంత ప్రశ్నార్థకంగా మారిందనే విషయం. ఇటీవల నటుడు ఫిష్ వెంకట్ విషయంలో అదే జరిగింది. తను ఎంతో హాస్పిటల్లో ఎంతో కాలంగా చికిత్స పొందుతూ అనారోగ్యం పాలైనప్పటికీ కూడా కనీసం ఒక హీరో కావచ్చు లేకపోతే ఒక తనతో నటించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా కనీసం వెళ్లి పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. చివరికి ఆర్థిక ఇబ్బందులతో అతను హాస్పిటల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా మా అసోసియేషన్ లో అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి మంచు విష్ణు ఏమాత్రం పట్టించుకోలేదు అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా వరుస విమర్శలు, వరుస వివాదాల్లో ఉండటమే తప్ప తను అధ్యక్షుడు అయిన తర్వాత తను చేస్తున్నటువంటి హామీల సంగతి గాలికి వదిలేశాడు అనేటువంటి విమర్శలు అందరి నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. మధ్యకాలంలో ఇసుక లారీలు పట్టుకున్నారు, 7 టిప్పర్లు పట్టుకున్నారు తమిళనాడు తరలిస్తుంటే. అవన్నీ కూడా వైసీపీ ఆనవాళ్లు మొత్తం కనపడతా ఉన్నాయి. ఆమె ఒకటేసారి ఉలిక్కి పడేసి దీన్ని ఏదో విధంగా దాన్ని డైవర్ట్ చేద్దాం, దీన్ని ఏదో విధంగా మొత్తం కూడా డైవర్ట్ చేసేసి వాళ్ళని డిఫెన్స్లో పెడదామనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొచ్చి కొత్త అంటే బాగా అంటే అబద్ధం కూడా గట్టి చెప్తే నిజమైపోతున్న ధోరణితో ఆమె వితండవాదం చేయడం స్టార్ట్ చేసింది, ఆ డ్రామాలు చేయడం స్టార్ట్ చేసింది. ఆమె చేసే దాంట్లో పత్తలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వైసీపీ కౌన్సిల్ ఇతను జైల్లో వేశారు. అది తట్టుకోలేక ఆమె చేసి ఆరాటం తప్పితే ఇంకేం లేదు. ఆమె టైంలో ఆమె ఒకటే అభివృద్ధి చెందింది, అది కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆమె సీక్రెట్గా నేను చెప్పితే నగిళ్ళు అందరూ బాగుపడతారు. అక్కడ 2 లక్షల చిల్లర మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కానీ ఆమె చిటిగానే చెప్పిందంటే ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు, ఏ విధంగా ఇల్లు కొనొచ్చు, ఏ విధంగా ఇన్ని ఆస్తులు కొనొచ్చు, ఏ విధంగా ఎన్ని బండ్లు కొనొచ్చు అని చెప్తే మటుకు అందరూ బాగుపడతారు. ఈమె కూడా ఎందుకు సంపాదించుకోవాలి, అందరికీ వదలొచ్చు కదా. ఒక ఆడమ ఎలా ఉండకూడదు అన్నదానికి ప్రతిరూపం ఆమె. సభ్య సమాజం కూడా అసహించుకునే విధంగా మాట్లాడే విధం, ఆమె గురించి ఏదైనా అంటే ఓ పెద్ద ఆడజాతినే మనం ఏదైనా అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆమె చేసే చేష్టలు కానీ ఆమె అవలంబించే విధానాలు కానీ మనం చూస్తున్నాం. ఇవాళ కోట్లాది వీడియోలు ఉన్నాయి ఆమె చేసే హావభావాలు కానీ, వికృత చేష్టలు కానీ, మాట్లాడే విధానం కానీ, బూతులు కానీ, ఇవన్నీ మనం చూసాం. ఇసిగిపోయిన జనాలు ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండకూడదని డిసైడ్ చేసి 45,000 ఓట్లతో బయటికి పంపించారు. ఇంకా కూడా నేర్చుకోలే ఆమె, ఇంకా కూడా తెలిసి రాలే. ఎప్పుడు నేర్చుకుంటారో తెలియదు. ఇంకొకసారి ఓడిచ్చేసి పంపించేస్తే జనాలకు కూడా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు అవసరమని మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు పెరగడానికి తప్పితే ప్రజా సంక్షేమం కానీ ప్రజల కోసం ఎప్పుడు ఏ పాపన పోలే. ఆమె వచ్చింది రాజకీయాల్లోకి, వచ్చినప్పటి నుంచి ఆమె ₹1 లేకుండా వచ్చింది. ఇవాళ 100 కోట్లు, నాకు తెలిసి వేల కోట్లు అధిపతి అయిపోయింది. మేము ముఖ్యంగా అధికారం వచ్చినప్పుడు ఒక ప్రామిస్ చేశాం, ఇసుక అలాగే మన రేషన్ బియ్యం అలాగే గంజాయి ఈ అరికడతా అని చెప్పి మాట ఇచ్చాం. దానికి తదనంగానే మేము చర్యలు తీసుకున్నాం. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆమె మొత్తం మూలాలంతా కదులుతూ ఉన్నాయి. ఈ కదులుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఉలికిపడేసి ఆమె ఒకేసారి మా వాళ్ళంతా పట్టేసేస్తున్నారంటే మీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. దొంగ పనులు చేసినప్పుడు పట్టకుండా కిరీటాలు పెడతారా? పోలీసులు పట్టుకొని పోయారు. ఇవాళ 7 టిప్పర్లు అండి, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 7 టిప్పర్లు అంటే రోజుకి వీళ్ళ ఆదాయం దరిదాపుల్లో 15 నుంచి 20 లక్షలు ఒక రోజుకి చెప్తాను నేను. ఒక రోజుకి వైసీపీ వాళ్ళు సంపాదించే దొంగ డబ్బు 15 నుంచి 20 లక్షలు. అంటే వీళ్ళు ఎంత సంఘ విద్రోహులు మీరు అర్థం చేసుకోండి. దీన్ని అరికడతామని చెప్పేసి బాధతో వచ్చి రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉంది. భానుప్రకాష్ గారు ప్రజలకు ఏమీ చేయకుండా గత 5 ఏళ్లలో కరోనాలో ప్రజలకు అందుబాటులో లేకుండా, కార్యకర్తలకు అందుబాటు లేకుండా, ఈరోజు ఒక సుడిగాలిలో వాళ్ళు ఏదో గాలిలో గెలిచిపోయి ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు.
ఆయన తెలుసుకోవాల్సింది ముద్దు కృష్ణనాయుడు కొడుకు అని చెప్తే తప్ప భానుప్రకాష్ ఎవడికో తెలీదు. కాబట్టి నువ్వు లోకేష్ కన్నా నేను సరిపోతాను రోజు అని అంటే నవ్వుతారు జనం. ఈరోజు లోకేష్ కాదు, వాళ్ళ నాన్న నాతో పోటీకి రావాలి. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు నేను తెలుగుదేశంలో ప్రచారం చేయడానికి మొదటి రోజు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వ్యాన్ మీద నుంచే మాట్లాడాను గురువు గారైన శివప్రసాద్ గారికి. ఈ అమ్మాయి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుందని రాష్ట్రం అంతా తిప్పి ప్రచారం చేసుకొని ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనకు తెలుసు ప్రజల్లో నాకు ఎంత విలువ ఉంది, నా మాట ఎంత విలువ ఉందని. ఈరోజు గాల్లో గెలిచిపోయి ఏది పడితే అది మాట్లాడితే అధికార అహంకారంతో పోలీసులు అండగా ఉన్నారని నీ ఇష్టానికి చేస్తున్నావేమో. నువ్వు వన్ టైం ఎమ్మెల్యే, నిన్ను ఇప్పుడు గెలిపించుకునేదే ఎక్కువని నీ పార్టీ వాళ్ళే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకో. ఈరోజు నియోజకవర్గంలో సంవత్సరం అవుతున్న ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఈరోజు ఈ పార్టీ నుంచి వెళ్ళిన దొంగలతో ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిట్టిస్తే భయపడిపోతాం అనుకుంటున్నావా? నేను ఏం అభివృద్ధి చేశానో ఈ 5 మండలాల్లో నువ్వు వస్తే, నేనైనా వస్తా, నా కార్యకర్త అయినా వస్తాడు, చూపిస్తాడు. నీ కళ్ళకు కనిపించకపోతే ఆపరేషన్ చేసుకొని వచ్చి చూడు. ఈరోజు NH అయినా, రైల్వే అయినా, గుళ్ళైనా, అలాగే బళ్ళైనా, అలాగే పార్కులైనా, అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ శ్మశానాలైనా, కాలేజీలైనా, ఏవైనా కూడా మీ నాన్న చేయలేకపోయాడు, నువ్వు చేయలేవు నేను చేసినట్టుగా. ఎక్కడైనా కూడా నేను సవాల్ విసరగలను. నేను చేయలేదు అవి నువ్వు ప్రూవ్ చేయగలవా? ఆ ప్లేస్కి వచ్చి నించొని చెప్పగలవా? కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. 2000కి ఏదైనా చేస్తుంది. 91 నుంచి హీరోయిన్ గా ఉన్నా. కాలేజ్ నుంచి డైరెక్ట్ గా సినిమాకి వచ్చాను. 150 సినిమాలు చేశాను. టీవీలో నంబర్ 1 షోలు చేశాను. 34 సంవత్సరాల ఇండస్ట్రీలో నా కష్టార్జితంతో అటు సినిమా రంగంలో ఇటు పాలిటిక్స్ లో పేరు, డబ్బు, ఫేమ్ సంపాదించుకున్నా. మీలాగా నాన్న పేరు చెప్పుకొని, అమ్మచ్చి పేరు చెప్పుకొని ఇక్కడ చెట్లో కాయలు అమ్ముకునే రకం మేం కాదు. ఇంకొకసారి కనుక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద దక్కదు.